హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట. గోల్డెన్ కలర్ది బ్లౌజ్ పీస్. ఇది డిజైనర్ బ్లౌజ్ అనమాట. అయితే దీనికి లైనింగ్ ఇది. ఇవాళ వీడియోలో మీకు ఈ బ్లౌజ్ కటింగ్ అంటే ఏ సైజ్ బ్లౌజెస్కి ఎంత షోల్డర్ తీసుకోవాలి, ఎంత చంక డౌన్ తీసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలియని వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒకవేళ మీరు మిషన్ నేర్చుకోకపోయినా, అంటే బ్లౌజెస్ కుట్టడం నేర్చుకోకపోయినా సరే, ఇంట్లో కూర్చొని మీ దగ్గర మిషన్ ఉంటే హ్యాపీగా మీ బ్లౌజ్ మీరే స్టిచ్ చేసుకోవచ్చు. ఓకేనా? అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ముందుగా ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్ అండి. 1 మీటర్ లైనింగ్ క్లాత్ అనమాట. ఈ లైనింగ్ క్లాత్ని తడిపి ఐరన్ చేసుకోండి. ఫస్ట్ చాలామందికి ఏంటంటే లైనింగ్ క్లాత్ తడపాలా వద్దా అనేది చాలా డౌట్ ఉంటుంది. అయితే మనకి తడిపితే ఏంటంటే ఉతికిన తర్వాత సాగకుండా ఉంటుంది. ఇప్పుడు సిల్క్ బ్లౌజెస్ అనుకోండి, మనం లైనింగ్ తడపకుండా కుట్టామనుకోండి, అది ఒకసారి ఉతికిన తర్వాత లైనింగ్ అనేది సాగుతుంది, సిల్క్ అనేది అలా ఉండిపోతుంది కదా. సాగిపోయి లైనింగ్ సిల్క్ సపరేట్గా లూజ్గా చుంచుల కింద వచ్చేస్తుంది. మీరు గమనించే ఉంటారు ఎప్పుడైనా మీరు సిల్క్ బ్లౌజెస్ వేసుకున్నప్పుడు. ఇలాంటివి గమనించండి, అది తడపకపోవడం వల్లే జరుగుతుంది. ఓకేనా? మనం ఒకసారి బ్లౌజ్ లైనింగ్ని తడిపేసేసుకొని ఒకసారి ఐరన్ చేసుకున్నామంటే మనకి బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది. అదే సిల్క్ బ్లౌజెస్కి అయితే పైకి కనిపిస్తుంది లైనింగ్ సపరేట్గా, ఇది బ్లౌజ్ పీస్ సపరేట్గా ఇలా చుంచుల కింద కనిపిస్తుంది. వేరేదనుకోండి కొంచెం లాగినట్టుగా, బ్లౌజ్ షోల్డర్ దగ్గర పీకేసినట్టుగా, పీక్ వచ్చేస్తున్నట్లుగా అలా అనిపిస్తుంది. కాబట్టి లైనింగ్ని తడుపుకొని ఐరన్ చేసుకోండి. ఈ విధంగా తడిపి ఐరన్ చేసుకొని 2 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. తెలుసు కదా, నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పి ఉన్నాను. 2 ఫోల్డింగ్స్ వచ్చేసి కోరంచుల వైపు ఈ 2 ఒకే సైడ్కి ఉండేలాగా మనం ఫోల్డ్ చేసుకుంటే మనకి బ్లౌజు 80 పాయింట్లు అయినా సరే, మీటర్ అయినా సరే సరిపోతుంది. ఓకేనా? ఈ కోరంచులు అనేవి 2 ఒక సైడ్కి ఉండాలి. ఈ ఫోల్డింగ్ అనేది మనకి ఆపోజిట్ సైడ్ మన వైపు ఉండాలి. ఓపెన్స్ అనేవి ఆపోజిట్ సైడ్ ఉండాలి. అర్థమైంది కదా? మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఫోల్డింగ్ మన వైపుకు ఉండాలి, కోరంచులు ఈ ఓపెన్స్ అనేవి ఆపోజిట్ సైడ్ ఉండాలి. ఈ విధంగా వేసుకున్నాము అంటే కనుక ఫోల్డింగ్ మనకి ఏ బ్లౌజ్ అయినా సరే కరెక్ట్గా హ్యాండ్స్, బాడీ, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఇలా కరెక్ట్గా సరిపోతాయి అనమాట, అతుకులు పడకుండా. ఓకేనా? ఇప్పుడు మనం ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింది వైపున స్ట్రైట్గా క్లాత్ అనేది కింది కూడా సరిగా సమానంగా ఉందో లేదో చెక్ చేసుకొని, ఒకవేళ సమానంగా లేకపోతే ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ని మార్క్ చేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి బ్లౌజ్కి నడుము పట్టి ఉంటుంది కింది. మీరు ఇప్పుడు ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం తీసుకోండి. 1/2 ఇంచ్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి లైనింగ్ బ్లౌజ్కి. ఎందుకంటే మనకి లైనింగ్ అటాచ్ చేసినప్పుడు లైనింగ్కి మధ్య, బ్లౌజ్ పీస్కి మధ్య కొంచెం దారాలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. ఒక 1/2 ఇంచ్ కూడా ఖర్చు లేకపోతే ఏంటంటే దారాలు లాక్కొచ్చేసి చిరిగిపోతూ ఉంటుంది అనమాట. ఓకేనా? అందుకని చెప్పేసి ఖచ్చితంగా 1/2 ఇంచ్ మార్కింగ్ని ఈ విధంగా లైన్ డ్రా చేసుకోండి. 1/2 ఇంచ్తో ఈ విధంగా లైన్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి బ్లౌజ్కి షోల్డర్ దగ్గర నుంచి కింద నడుము వరకు, ఓకేనా, షోల్డర్ దగ్గర నుంచి కింద నడుము వరకు పొడవుని మార్క్ చేసుకోవాలి. సపోజ్ చెప్తున్నాను, పొడవు వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజెస్కైనా, మీడియం సైజ్ బ్లౌజెస్కైనా, చిన్న సైజ్ బ్లౌజెస్కి అయితే 13-13.5 ఉంటుందండి. అంటే 28, 30, 32 ఈ సైజ్ బ్లౌజెస్కి పొడవు వచ్చేసి మీకు చెప్తా వినండి. 28, 30, 32 ఈ సైజ్ బ్లౌజెస్కి మొత్తానికి పొడవు వచ్చేసి 13 లేదా 13.5 పొడవు ఉంటుందన్నమాట. ఓకేనా? 34, 36, 38 ఈ 3 సైజ్ బ్లౌజెస్కి మ్యాక్సిమం పొడవు వచ్చేసి 13.5 దగ్గర నుంచి 14, 14.5 ఇలా ఉంటుందన్నమాట. ఓకేనా? అర్థమైంది కదా? ఇంకా పెద్ద సైజ్ బ్లౌజెస్ కూడా చెప్తాను. ఇదిగోండి 40, 42, 44 ఈ సైజ్ బ్లౌజెస్కి 14, 14.5, 15. ఇంకా కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ హైట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు అనుకోండి, మ్యాక్సిమం అయితే బ్లౌజ్ పొడవు వచ్చేసి 16 ఇంచులు ఉంటుంది. అంతకు మించి ఎక్కువ అయితే బ్లౌజ్ పొడవు ఎంత హైట్గా ఉన్న వాళ్ళకైనా సరే ఎక్కువ అనేది ఉండదు. 16 ఇంచులు దాటింది అంటే ఆ బ్లౌజ్ షేప్ కూడా మారిపోతుంది అనమాట. ఓకేనా? మనకి ఈ 28, 30, 32 ఈ సైజ్ వారికి పొడవు వచ్చేసి, అంటే మనకి ఒకవేళ ఆది బ్లౌజ్ లేకపోయినా సరే, మీరు బాడీ మెజర్మెంట్స్తో ఒకవేళ బాడీ మెజర్మెంట్స్ తీసుకోవడానికి కూడా పర్సన్ దగ్గర లేకపోయినా సరే, మీరు
28, 30, 32 ఈ సైజు బ్లౌజెస్కి పొడవు వచ్చేసి 13, 13.5 వరకు పెట్టుకోవచ్చు. ఒకవేళ 34, 36, 38 ఈ పర్సన్కి పొడవు వచ్చేసి 13.5, 14, 14.5 ఓకేనా. ఈ పొడవు పెట్టుకోవచ్చు. ఇవి ఖర్చులు లేకుండా ఓకేనా. ఖర్చులు మీరు ఎంత ఖర్చు పెడతారో అంత ఖర్చులు మీరు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా 40, 42, 44 ఇక్కడ వరకు వచ్చేసరికి 14, 14.5, 15, ఇంకా 46 అయితే 16 ఇలా ఇంతకు మించి పొడవు అనేది పెరగదనమాట ఓకేనా. మీకు అర్థమైంది కదా. అర్థమైతే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పుడు మనకి ఈ సైజు బ్లౌజెస్కి షోల్డర్ ఎంత పెట్టాలో చూపిస్తాను. ఫస్ట్ పొడవు పెట్టుకుందాం. ఇప్పుడు నేను కట్ చేసేది ఈ సైజ్ బ్లౌజు 36 ఇంచెస్ బ్లౌజ్ అనమాట. 36 ఇంచెస్ బ్లౌజ్ కాబట్టి మనకి ఖర్చులతో సంబంధం లేకుండా 14 ఇంచుని మనం పెట్టుకోవాలి. ఇప్పుడు 14 ఇంచులు ఎక్కడి నుంచి పెట్టాలి? ఈ సెకండ్ లైన్ దగ్గర నుంచి పెట్టుకోవాలి. ఎందుకంటే మనము ఈ లైన్ అనేది ఖర్చు కోసం మార్క్ చేసాం కాబట్టి ఇక్కడి నుంచి పెట్టుకోవాలి. 14 ఇంచులు టేపు స్ట్రైట్గా పెట్టుకొని 14 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇదిగోండి, ఈ చివరన కూడా ఒక మార్కింగ్ అనేది పెట్టుకుందాం. ఓకేనా. ఇప్పుడు 14 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనం షోల్డర్ జాయింట్ కోసం పై వైపున ఖర్చు మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ జాయింట్ కోసం పై వైపున ఖర్చు వచ్చేసి 1/4 ఇంచ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ 1/4 ఇంచ్ గ్యాప్తో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి షోల్డర్ కోసం తీసుకున్న ఖర్చు ఓకేనా. ఇది వచ్చేసి నడుము కోసం తీసుకున్న ఖర్చు, నడుము బెల్ట్ స్టిచ్ చేయడానికి కోసం తీసుకున్న ఖర్చు. ఇది వచ్చేసి షోల్డర్ జాయింట్ కోసం తీసుకున్న ఖర్చు ఓకేనా. అర్థమైంది కదా. ఇప్పుడు మనం షోల్డర్ ఎంత పెట్టుకోవాలి? మొన్న ఒక సిస్టర్ ఒక వీడియోలో అడిగారు కామెంట్లో. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. షోల్డర్ ఎంత పెట్టుకోవాలో చెప్పండి అని అడిగారు. అయితే 28, 30, 32 ఈ సైజ్ బ్లౌజెస్కి పొడవు 13.5 ఉంటుందని చెప్పాను కదా. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి ఈ సైజ్ బ్లౌజెస్కి 5 ఇంచులు ఉంటుంది ఓకేనా. అదే చంక డౌన్ కూడా షోల్డరు ఆమ్ రౌండ్ డౌన్ అనమాట. ఆమ్ రౌండ్ డౌన్ కూడా సేమ్ 5 ఇంచులే ఉంటుంది అనమాట ఓకేనా. ఇప్పుడు ఈ 5 ఇంచులు షోల్డర్ కోసం పెట్టుకుంటాము, చంక డౌన్ కోసం పెట్టుకుంటాము ఓకేనా. 28, 30, 32 ఇంచెస్కి మనము షోల్డర్ వచ్చేసి 5 ఇంచులు, ఆమ్ రౌండ్ వచ్చేసి 5 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. మనకి ఇప్పుడు 34, 36, 38 ఈ సైజ్ బ్లౌజెస్కి షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులు, ఆమ్ రౌండ్ డౌన్ వచ్చేసి 5.5 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది ఓకేనా. ఒకవేళ మీకు ఆ పర్సన్ అనేవాళ్ళు దగ్గర లేకపోతే కనుక ఈ మెజర్మెంట్స్తో బ్లౌజ్ కట్ చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకేనా. ఇప్పుడు 40, 42, 44 అనుకోండి, 5.5 కాదు 6 ఇంచులు పెట్టుకోవాలి ఓకేనా. డీప్ నెక్ అనుకోండి 6 ఇంచులు పెట్టుకోవాలి. హై నెక్ అనుకోండి ఇంకా ఫుల్ షోల్డర్ తీసుకోవాలి. అది ఫుల్ షోల్డర్ అనేది మనకి పర్సన్ అనేది ఉండాలి. జాయింట్ దగ్గర నుంచి షోల్డర్ జాయింట్ వరకు కూడా మనం ఫుల్ షోల్డర్ ఎంత ఉందో మెజర్ చేసుకొని అప్పుడు హాఫ్ ఇంచుని అందులో వచ్చిన హాఫ్ని మార్క్ చేసుకోవాలి ఓకేనా. ఇప్పుడు ఈ సైజ్ బ్లౌజెస్కి 6 ఇంచులు షోల్డర్ పెట్టుకోవాలి, 6 ఇంచులు ఆమ్ రౌండ్ డౌన్ పెట్టుకోవాలి ఓకేనా. ఇప్పుడు నేను కట్ చేస్తున్నది 36 ఇంచెస్ బ్లౌజ్ కాబట్టి నేను వచ్చేసి 5.5 ఇంచులు షోల్డర్ పెడుతున్నాను ఓకేనా. ఇప్పుడు ఇదే 5.5 ఇంచులు ఆమ్ రౌండ్ డౌన్ కోసం కూడా పెడుతున్నాను. ఇదిగోండి, ఈ విధంగా షోల్డర్ కోసం 5.5, ఆమ్ రౌండ్ డౌన్ కోసం 5.5 పెట్టాను కదా. ఇప్పుడు ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఎల్ షేప్లో లైన్ని మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఎల్ షేప్లో లైన్ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఆమ్ రౌండ్ షేప్ని డ్రా చేసుకోవాలి ఓకేనా. ఒకవేళ మీకు ఎంత పెట్టి రౌండ్ షేప్ డ్రా చేయాలి అనుకుని తెలియకపోతే ఈ కార్నర్లో నుంచి 1 ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసేసుకోండి ఓకేనా. 1 ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఇలా ఒక లైన్ని డ్రా చేసుకొని ఈ లైన్ లెంత్ వచ్చేసి 1 ఇంచ్ ఉండేటట్లు మార్క్ చేసుకోవాలి ఓకేనా. ఇప్పుడు ఇదిగోండి, ఇక్కడ నుంచి 5.5లో సగానికి ఒక మార్కింగ్ చేసేసుకోండి ఓకేనా. ఇక్కడ నుంచి మనము ఈ రౌండ్ షేప్ అనేది తిప్పుకుంటూ రావాలి ఓకేనా. మనకి ఇప్పుడు 36 ఇంచెస్ బ్లౌజ్ కాబట్టి ఇప్పుడు మనకి 36లో 4వ భాగం తీసుకోవాలి. 4వ భాగం ఎందుకు తీసుకోవాలి అంటే మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ని
2 ఫోల్డింగ్స్ కింద వేస్తాము, ఫ్రంట్ పార్ట్ని 2 ఫోల్డింగ్స్ కింద వేస్తాము. అప్పుడు మనకి 36 వచ్చేసి 4 భాగాల కింద డివైడ్ చేయాలి. ఇది 36 కదా, 36 ఇంచెస్లో 4వ భాగం వచ్చేసి 9 ఇంచులు అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం 9 ఇంచుల్ని ఈ 5.5 తీసుకున్నాం కదా, ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇదిగోండి 9 ఇంచుల్ని ఇక్కడ మార్కింగ్ చేసేసుకొని, ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చిన హాఫ్ ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 వచ్చింది కదా, ఇందులో సగానికి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా. ఓకేనా, అర్థమైంది కదా. ఈ రౌండ్ షేప్ ఈ విధంగా డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి 9 ఇంచులు వచ్చింది కాబట్టి మనకి ఇప్పుడు నడుము సైజ్ వచ్చేసి 32 ఇంచెస్ అనమాట. నడుము వచ్చేసి 32 ఇంచెస్. ఓకేనా. 32ని కూడా మనము 4 భాగాల కింద డివైడ్ చేసుకోవాలి. అర్థమైంది కదా. మనం చెస్ట్ లూజ్ని ఎలాగైతే 4 భాగాల కింద డివైడ్ చేసుకున్నామో, ఈ 32 ఇంచుని కూడా నడుము లూజ్ను కూడా 4 భాగాల కింద డివైడ్ చేసుకోవాలి. మనకి 32 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి 8 ఇంచులు. ఇదిగోండి 8 ఇంచుల్ని ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత మనకి చెస్ట్ లూజ్కి వేస్ట్ లూజ్కి మధ్య వచ్చిన గ్యాప్ ఎంత, నడుము లూజ్ వచ్చేసి 8 ఇంచులు తీసుకున్నాం, చెస్ట్ లూజ్ వచ్చేసి 9 ఇంచులు తీసుకున్నాం, అంటే 1 ఇంచ్ గ్యాప్ అయితే ఉంది. ఈ 1 ఇంచ్ మనకి డాట్స్ కోసం పోతాయి కాబట్టి చెస్ట్ లూజ్ ఎంత అయితే ఉందో అంతే మనం ఇక్కడ నడుము లూజ్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. అర్థమైంది కదా. ఇక్కడ ఇంకొక 1 ఇంచ్ డాట్స్ కోసం యాడ్ చేస్తున్నా, మొత్తం 9 ఇంచులు అనమాట. ఓకేనా. చెస్ట్ లూజ్ ఎంతైతే తీసుకున్నామో వేస్ట్ లూజ్ కూడా అంతే తీసుకున్నాను, ఎందుకంటే వచ్చిన లూజ్ కన్నా డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ కలిపాను. ఆ 1 ఇంచ్ చెస్ట్ లూజు మొత్తం కలిపి ఒకటే అయింది. ఇప్పుడు మనకి 9 ఇంచులు చెస్ట్ లూజ్ కోసం మార్కింగ్ చేసుకున్నాము. 9 ఇంచులకి ఈ విధంగా లైన్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ ఆర్మ్ రౌండ్ లూజ్ వచ్చేసి మనకి నడుము లూజులో 4వ భాగం ఏదైతే ఉందో, ఇప్పుడు మనకి నడుము లూజ్ వచ్చేసి 32 ఇంచులు కదండి, ఈ 32 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి 8 ఇంచులు అనమాట. ఇప్పుడు ఈ 8 ఇంచులు మనకి ఈ ఆర్మ్ రౌండ్ లూజ్ అనేది రావాలి. ఎవరికైనా సరే నడుములో 4వ భాగము, నడుము లూజులో 4వ భాగం వచ్చేసి ఈ ఆర్మ్ రౌండ్ లూజ్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా టేప్తో కొలుచుకోవాలి 8 ఇంచులు వచ్చిందా లేదా అని చెప్పేసి. చూసారా, కరెక్ట్గా 8 ఇంచులు అయితే వచ్చిందనమాట. ఓకేనా. ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కోసం మీరు ఎంత తీసుకోవాలి అనుకుంటున్నారు, ఖర్చు అనేది కొంచెం ఎక్కువగానే పెట్టుకోండి. కావాలి అంటే కటింగ్ చేసేసుకోవచ్చు, లేదు ఖర్చు అనేది యాడ్ చేసుకోవాలి అంటే కొంచెం కష్టం కాబట్టి మనము ఖర్చు అనేది 2 ఇంచెస్ తీసుకుంటే బెటర్. ఓకేనా. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే 1 ఇంచ్, లేదా క్లాత్ని బట్టి క్లాత్ తక్కువగా ఉంది అనుకుంటే 1 ఇంచ్ 1.5 ఇంచ్ అయినా తీసుకోవచ్చు. ఓకేనా. ఈ విధంగా మనము పొడవు వెడల్పులు ఖర్చు మార్కింగ్ చేస్తాను కదా. ఇప్పుడు షోల్డర్ ఎంత పెట్టుకోవాలి, నెక్ వెడల్పు ఎంత పెట్టుకోవాలి అనేది తెలుసుకుందాము. మీకు నెక్ అనేది డీప్గా కావాలి, షోల్డర్ అనేది చిన్నగా కావాలి అనుకోండి, నెక్ డీప్ వచ్చేసి నెక్ విడ్త్ వచ్చేసి 2.5 తీసుకోండి. అప్పుడు మీకు స్టిచ్ చేసేసరికి 3 వెళ్తుంది. ఓకేనా. 2.5 తీసుకున్నారనుకోండి, స్టిచ్చింగ్లో 3 ఇంచులకు వెళ్తుంది. అప్పుడు షోల్డర్ అనేది 2 ఇంచులు వస్తుంది అనమాట. ఓకేనా. లేదు మాకు నెక్ డీప్ తక్కువ కావాలి అనుకున్నారనుకోండి, 2 ఇంచులు లేదా 2.5 ఇంచులైనా తీసుకోవచ్చు. అప్పుడు స్టిచ్ చేసేసరికి 2.5 ఇంచులు వెళ్తుంది. ఓకేనా. ఇక్కడ నేను ఇంకొక టిప్ చెప్తాను మీకు. ఒకవేళ షోల్డర్ అనేది డీప్గా కిందికుండి వెడల్పు తక్కువగా ఉండాలి అనుకోండి, వెడల్పు తక్కువగా ఉండాలి నెక్, కానీ డీప్గా ఉండాలి అనుకోండి, షోల్డర్ అనేది చిన్నగా పెట్టుకోండి. వెడల్పు ఎక్కువగా ఉండాలి కానీ నెక్ అనేది పైకి ఉండాలి అనుకున్నారనుకోండి, నెక్ విడ్త్ని పెంచుకోండి. అర్థమైందా. మళ్ళీ చెప్తాను. ఒకవేళ మీకు నెక్ డీప్ అనేది ఇక్కడికే కావాలి అనుకోండి, 3 ఇంచులు అనేది నెక్ విడ్త్ మార్క్ చేసుకోండి. లేదు నాకు నెక్ డీప్గా కావాలి అనుకోండి, మనకి 2.5 ఇంచులు నెక్ డీప్ని మార్క్ చేసుకోండి, నెక్ విడ్త్ని మార్క్ చేసుకోండి. అప్పుడు స్టిచ్చింగ్ చేసేసరికి మనకి 2.5 వెళ్తుంది. ఓకేనా. అప్పుడు మనకి డీప్ అవుతుంది. లేదు కొంచెం నాకు నెక్ అనేది పైకే కావాలి, అంత డీప్ వద్దు అన్నారనుకోండి, నెక్ అనేది వెడల్పు పెంచుకోవాలి, నెక్ విడ్త్ అనేది పెంచుకోవాలి. అర్థమైంది కదా. ఇప్పుడు మనకి ఈ బ్లౌజ్కి నెక్ విడ్త్ వచ్చేసి 2.5 తీసుకున్నాను, కుట్టేసరికి 2.5 అవుతుందన్నమాట. ఇది హ్యాండ్ స్టిచ్ చేసేసరికి ఇక్కడికి వస్తుంది కాబట్టి మనకి టోటల్గా షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచులు ఉంటుంది బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత. ఓకేనా. నెక్ డీప్ వచ్చేసి 10 ఇంచులకి మార్కింగ్ చేస్తున్నాను. ఈ విధంగా 10 ఇంచులకి మార్కింగ్ చేసేసాను. ఇక్కడ 2.5 తీసుకున్నాం కాబట్టి ఒక 1/4 ఇంచ్ యాడ్ చేసుకుని నేను ఇక్కడ 2.5 ఇంచులకి నెక్ విడ్త్ అనేది మార్కింగ్ చేస్తున్నాను.
ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత మనకి ఏ నెక్ షేప్ అయితే కావాలి అనుకుంటున్నామో ఆ నెక్ షేప్ని ఇక్కడ డ్రా చేసుకోవాలి. నెక్ షేప్ వచ్చేసి రౌండ్ షేప్ కావాలి అనుకోండి 3 ఇంచు వరకు పెట్టుకోవచ్చు. అప్పుడు మనకి రౌండ్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది. లేదు నాకు స్క్వేర్ షేప్ కావాలి అనుకోండి, పై వైపున ఏదైతే 2 తీసుకున్నామో అదే 2 ఇక్కడ తీసుకొని స్ట్రైట్గా లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ వెడల్పోయింది అనుకోండి నెక్ అనేది జారిపోతుంది స్క్వేర్ నెక్కి. అదే రౌండ్ నెక్ అనుకోండి మనకి రౌండ్ అనేది ఇలా తిరుగుతుంది కాబట్టి కొంచెం పైకి వస్తుంది కాబట్టి జారదు. ఓకేనా? ఈ విధంగా మీరు బ్యాక్ పార్ట్ని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నారు అంటే మీకు బ్లౌజ్ కుట్టిన తర్వాత పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా? ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోండి. మీకు ఇది లైనింగ్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో కూడా చూపిస్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. మీరు ఏ సైజ్ బ్లౌజెస్ మీ చెస్ట్ లూజ్ని కొలుచుకొని ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోండి, సరిపోతుంది. ఒకవేళ మీరు వేరే వాళ్ళ కుట్టినా సరే చెస్ట్ లూజ్ ఒక్కటి తెలుసుకున్నారంటే మనకి మనిషిని చూడగానే అర్థమైపోతుంది అది ఏ సైజు బ్లౌజ్ అయితే వాళ్ళకి సెట్ అవుతుంది అని చెప్పేసి ఒక పర్సన్ని చూడగానే మనకి అది అర్థమైపోతుంది. సిజర్ అనేది తెగట్లేదు. బయటికి వెళ్ళినప్పుడు దీనికి సాన పట్టించుకుందామంటేనేమో గుర్తుండదు, వెళ్ళి వచ్చేసాక గుర్తుంటుంది అదేంటో. ఏదైనా సిజర్ మంచిగా తెగితేనే కటింగ్ నీట్గా వస్తుందండి. క్లాత్ అనేది కదలకుండా, బిగినర్స్ అయితే క్లాత్ కదలకుండా చూసుకోండి. ఈ విధంగా కట్ చేసేసుకోండి. మనకి ఇక్కడ చిన్న చిన్న టక్స్ అయితే పెట్టుకోండి. మీకు ఒకవేళ స్టిచ్చింగ్ చేయడానికి కొంచెం లేట్ పడుతుంది అనుకోండి, వెంటనే స్టిచ్ చేసేసారనుకోండి నెక్ అనేది కటింగ్ చేసేసుకోండి. లేదు స్టిచ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అనుకోండి నెక్ అనేది కటింగ్ చేయొద్దు. ఎందుకంటే మనకి బ్రాడ్ అయిపోతుంది అనమాట, నెక్ అనేది సాగిపోద్ది. ఓకేనా? నేను ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తాను, కొంచెం టైం పడుతుంది నాకు. మీకు కావాల్సిన నెక్ షేప్ని డ్రా చేసేసుకోండి, కానీ కట్ చేయకండి. మీరు ఎప్పుడైతే స్టిచ్ చేస్తారో అప్పుడే స్టిచ్చింగ్లో కట్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఓకేనా? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.